రాజకీయాల్లోనూ సినీ రంగంలో కూడా శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరని ఒక సామెత. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనేది సరే అయితే గుర్తొచ్చింది ఈ న్యూస్కి అయితే రిలేటెడ్. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలపై ఇప్పుడు దేశం మొత్తం చూస్తోంది. దీనికి సంబంధించి టీవీకే పార్టీ అతిపెద్ద విజయం సాధించినప్పటికీ కూడా సీఎం కుర్చీకి అతి దగ్గరలో ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దగ్గరగా ఉన్నప్పటికీ చిన్న చిన్న అడ్డంకుల వల్ల మళ్ళీ వెనక్కి జరిగిపోవాల్సిన పరిస్థితి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం రేపు జరుగుతుందని అందరూ భావించినప్పటికీ, అంటే మే 7వ తారీఖు జరుగుతుందని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ కార్యక్రమం వాయిదా పడింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన 118 ఎమ్మెల్యేల మెజారిటీ ఉంటేనే గవర్నర్ అయితే అనుమతిస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ 118 మంది మద్దతును నిరూపించుకోవడంలో ఎదురవుతున్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపటికైతే ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఆగిపోయింది. ఇప్పుడు మనం చాలా వరకు సినిమాల్లో చూస్తుంటాం, గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వాళ్ళందరినీ తీసుకెళ్లి ఒక ప్రత్యేకమైన రిసార్ట్స్లోనూ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లోనూ పెడతారు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇప్పుడు రిసార్ట్ పాలిటిక్స్కి అయితే తెరలేపారని చెప్తున్నారు. ఎందుకంటే టీవీకే తరపు నుంచి గెలిచిన 100 ఎమ్మెల్యేలు అందరూ కూడా టీవీకే పార్టీ అధిష్టానం తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఉండాలని చెప్పేసి పార్టీ అధిష్టానం కఠిన ఆదేశాలు జారీ చేస్తే మహాబలిపురం సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ రిసార్ట్లో ఈ 108 మంది ఎమ్మెల్యేలను అయితే పెట్టడం జరిగింది. ఎవ్వరూ కూడా, అంటే ఇతర పార్టీల నుంచి మళ్ళీ మా దాంట్లోకి రండి ఇలా అని ప్రలోభాలు రాకుండా ఎవ్వరూ ఎక్కడికి వెళ్లకుండా ఆ రిసార్ట్లో అయితే పెట్టడం జరిగింది. టీవీకి అధినేత విజయ్ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లు చెప్తున్నారు. విజయ్ పార్టీకి కాంగ్రెస్ 5 సీట్లు మద్దతు ప్రకటించినప్పటికీ ఇంకా 5 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. ఈ క్రమంలో మద్దతు కోసం వామపక్షాలను విజయ్ కోరగా వారు ప్రస్తుతానికి నిరాకరిస్తూ డిఎంకే కూటమిలోనే కొనసాగుతానని చెప్పారు. ఈ నేపథ్యంలో బలాన్ని నిరూపించుకునేందుకు విజయ్ తమిళనాడు గవర్నర్ని అయితే కనుక 2 వారాలు గడువు కోరినట్లు చెప్తున్నారు. 2 వారాల్లో మేము బలం నిరూపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోరారు. అయితే ఇప్పుడు అతిపెద్ద విషయం ఏంటంటే కనుక ఇప్పుడు ఇందాక చెప్పుకున్న సామెత ప్రకారం మిత్రపక్షాలన్నీ కలిస్తే మ్యాజిక్ ఫిగర్ వస్తుంది అంటున్నారు. అంటే మరోవైపు డిఎంకే అన్నా డిఎంకే కనుక కలిస్తే, అంటే డిఎంకేకి 59 స్థానాల్లోనూ అన్నా డిఎంకేకి 47 స్థానాల్లోనూ గెలిచాయి. ఈ 2 పార్టీలు కలిస్తే మెజారిటీ ఎమ్మెల్యేల సంఖ్య 120కి చేరనుంది. ఈ క్రమంలో ద్రవిడ పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకు, అంటే ద్రవిడ పార్టీలు ఉన్నప్పటికీ కూడా టీవీకి తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ దశాబ్దాల కాలంగా ఉన్న డిఎంకే అన్నా డిఎంకే ఆధిపత్యానికి చెక్ పెట్టి ఒకేసారి రావడంతో అతిపెద్ద పార్టీ కింద విజయ్ పార్టీ అయితే అవతరించింది టీవీకే. సో ఇప్పుడు ద్రవిడ పార్టీలు తమ ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ మద్దతు లేకుండా ఇద్దరూ కలిస్తే కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని సంకేతాలు వస్తున్నాయి. అందుకే డిఎంకే అన్నా డిఎంకే పార్టీల్లో ఉన్న వామపక్షాలు విజయ్ వైపు మొగ్గు చూపడం లేదని రాజకీయ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి. ఏమో, రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. అందుకే అంటున్నారు, సినీ రంగంలో కానీ రాజకీయాల్లో కానీ శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఉండరు. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. చూద్దాం మరి విజయ్కి ఈ 2 వారాల్లో మద్దతు నిరూపించుకున్నట్లయితే ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. లేదు అంటే కనుక డిఎంకే అన్నా డిఎంకే కలిస్తే అంత పెద్ద విజయం సాధించిన విజయ్ కూడా ప్రతిపక్షంలో ఉండిపోవాల్సి వస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పుడు తప్పకుండా లైక్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి.